107వ నామం తటిల్లత సమరుచి. ఒక్క నామం చెప్పుకున్నాను, గుప్త నామం. ఏమా 8-10 అవుతుంది కదా, 5 మినిట్స్లో క్లోజ్ చేయాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. తటిల్లత సమరుచి. తటిల్లత అంటే మెరుపు తీగ. ఆకాశంలో మెరుపులు వస్తాయి కదమ్మా, ఎంతోసేపు ఉండవు, ఒక మెరుపు మెరిసి వెళ్ళిపోవటం. మనలో కూడా, మన జీవితాల్లో కూడా చాలా మంది స్నేహితులు కానీ, ఇష్టమైన వాళ్ళు కానీ తటిల్లతగా వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? అది తటిల్లత అంటే. ఇష్టమైన వాళ్ళేమో తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు వచ్చి, అయిష్టమైన వాళ్ళు రోజుల తరబడి కూర్చుంటారు. తటిల్లత ఆకాశంలో మెరుపు ఎక్కువసేపు ఉండదుగా. ఆ మెరుపు వస్తే ఎంత మెరుపు, అన్నీ కనిపిస్తాయి ఆ మెరుపులో. అట్లా ఉంటుందమ్మా అమ్మవారు. చెప్తున్నారు, ఆ కాంతిని నువ్వు చూడలేవు కళ్ళతో, ఈ కన్నుతో చూడలేవు, అందుకే గుడ్డివాళ్ళం అయిపోతాం. అది యోగా దృష్టితో చూడాలి. తటిల్లత అంటే అది అమ్మవారి యొక్క ఇది. ఇందులోని గుప్తనామ మెరుపు తీగతో తులతూగునట్టి కాంతి కలది. అంతకంటే ఎక్కువే నా దృష్టిలో. తటిత్ అంటే ఏంటి? గుప్తనామం అంటే మెరుపు. తటిత్ మెరుపులా తట్టిందండి ఆలోచన అంటారే తటిత్. ఆ మెరుపు సుషుష్మ యొక్క ఆకృతి. సుషుష్మ ఎప్పుడు అవుతావు? మణిపురంలో అవుతావు, తటిత్ అవుతావు. కింద ఎలా ఉన్నావు? శక్తిగా ఉన్నావు, కొండలిని శక్తి. కళ్ళు మూసుకుని అటు ఇటు తిరుగుతున్నావు చిన్నపిల్లలు. తటిత్ అంటే అది. కళ్ళు తెరుస్తావు, అసలు నేనేమిటి అనేది ఆలోచిస్తావు. లత అంటే ఏమిటి? తటిల్లత కదా, తటిత్ చెప్పాను. లత అంటే ప్రస్థానం చేసేటప్పుడు సుషుష్మ సాగుతుంది, లతలా అల్లుకుపోతూ ఉంటుంది. లతలా ఎలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది? లతలు అంతే కదమ్మా, దానికి ఇంత ఆధారం ఇస్తే మొత్తం పాకుతుంది. సో తటిత్ అనేది ఈ మెరుపు అలా ఒక్కసారి అలా లతలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో సాగుతూ ఉంటుంది. చక్రములన్నిటినీ కూడా కాంతితో నింపుతుంది. ఒక్కసారి ఈ చక్రాలన్నీ, భూలోకం ఇవన్నీ ఈ కాంతితో నిండి ఉంటాయి. అందుకే వెలుగే చూస్తావు నువ్వు అందరిలో. కాబట్టి లత అంటారు. లత సాగుతుంది కాబట్టి లత. సమరుచి అంటే ఒక్క 2 లైన్లు చెప్పి ఆపుతాను, ఇది కొద్దిగా పెద్దగా ఉంది, నా రేపు చెప్పాల్సిందే. అన్ని చక్రముల యందు తగిన చైతన్యమును ఇచ్చేది కాబట్టి దానికి సమరుచి అని పేరు. అన్ని చక్రాల్లో కూడా ఎలా ఇస్తుంది అమ్మవారు? తన చైతన్యమును ఇచ్చేది. తగిన చైతన్యమును ఇచ్చేది కాబట్టి దానికి సమరుచి అన్నారు. ఆ రుచి ఎలా ఉంది? సమముగా ఉన్నది, అతిగా లేదు. ఏ చక్రముల్లో ఎంతవరకు కోరిక ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, అది ఎలా తీరాలి, తీరిన తర్వాత అంతే ఇంకో కోరిక. అర్థమైందా? సమరుచి, సమతుల్యంలో వస్తాయి ఆలోచనలు, మూలాధారంలో కోరికలు. అలానే స్వాధిష్టానములు, మణిపురాల్లో ఆమె సమరుచిగా ఉంది అని అంటే బ్యాలెన్స్డ్గా ఉంది. ఇక్కడికి అర్థం ఉందన్న శ్రీ